Hi viewers, welcome to my YouTube channel Long Crispy Recipe. Today our item is chicken fry. After seeing full video, like, share and subscribe. Thank you. మనం చికెన్ ఫ్రై చేసుకుంటున్నాము. అలా కావాల్సిన పదార్థాలు 1/2 కేజీ చికెన్, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయలు, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, నూనె, దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి పౌడర్ చేసి పెట్టుకున్నా నేను. అల్లం వెల్లిగడ్డ, ఉల్లిగడ్డ, ఎండుమిర్చి, కొత్తిమీర. ఇప్పుడు తయారు చేసే విధానం చూసుకుందాము. ఫస్ట్ ఇలా కొంచెం కారం వేసుకుందాము. కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగంత నూనె పోసుకుందాం. మంచిగా కలుపుకోవాలి. దీనికి ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. ధనియాలు, జీలకర్ర వేయించుకుందాము. దీంట్లోనే ఎండుమిర్చి వేయించుకుందాం. దూరగా అయ్యేటట్టు వేయించుకోవాలి. దీని తర్వాత నూనె పోసుకొని చికెన్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. దీంట్లోనే అల్లం వెల్లిగడ్డ వేసుకుందాం. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకొని కలుపుకుందాం. బాగా కలుపుతూనే ఉండాలి. ఇది నూనెలో ఉడికేటట్టు కలుపుకోవాలి. బాగా కలుపుతూనే ఉండాలి. ఇది నూనెలో ఉడికేటట్టు కలుపుకోవాలి. కొత్తిమీర తర్వాత వేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూసుకున్నాము. ఉడికిందా లేదా అని చూసుకుందాం. ఆవిరికి మంచి ఉడికిపోయింది. ఇందాక మనం కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకున్నాము.
ఇందాక మనం మిక్సీ పట్టుకున్న ఎండుమిర్చి కారం ఉంది కదా, దీనికి సరిపడంత వేసుకున్నాం. వేసుకొని కలుపుకున్నాం. ఇట్లా కలుపుకుందాం. కింద మీద కలుపుకుంటే మంచిగా కలుస్తుంది. ఇట్లా కలిపినాక ఒక 10 నిమిషాలు ఉంచుకుందాం. మళ్ళా ఇప్పుడు మూత తీసుకొని అయ్యిందా లేదా చూసుకున్నాము. మంచిగా దగ్గర ఉడికిపోయింది. బాగా ఫ్రై అయిపోయింది. ఇందాక దాల్చిన చెక్క మసాలా పొడి వేసుకున్నాం కదా, అది లాస్ట్లో వేసుకున్నాం. వేసుకొని కలిపి దించేసుకుందాం. ఒక గిన్నెలకు తీసుకున్నాం. మీద అయిపోయింది. ఇక ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. దాంట్లోకి చపాతీ అద్దుకొని తింటే బాగుంటుంది. మీరు కూడా వేసుకోర్రి.